నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామునే ముందలగానే లేచి 3 గంటలకి లేచి స్నానం చేసిన తర్వాత హరే కృష్ణ మహామంత్రం చేసేసుకున్నాను. ఎందుకంటే పూజ ఈయన తెల్లవారిన తర్వాత చేస్తున్నారు కదా అని చెప్పి ఇక నేను పూజ చేయకోకుండా స్నానం చేసేసి ఇల్లు శుభ్రం చేసేసి ఇట్లా హరే కృష్ణ మహామంత్రం చేసేసుకున్న తర్వాత 6:30 కల్లా అయిపోతుంది, తెల్లారిపోయింది. ఇంకా ముగ్గు వేద్దామని చెప్పి పొద్దున్నే వేస్తున్నాను. ముగ్గు ఎలాగో పూజ లేట్గా చేస్తున్నారు కదా ఈయన అని చెప్పి పొద్దున్నే చేస్తున్నాను. అందుకని చెప్పి పొద్దున్నే ఇక ముగ్గు కూడా వేసాను అనమాట. ఈరోజు శుక్రవారం అందుకని చెప్పి లక్ష్మీ ముగ్గు అంటారు కదా, కమల ముగ్గు. ఇంకా ఈ ముగ్గు వేసి ఇంట్లోకి వచ్చేసాను. ఇక ఇదిగోండి ఈయన పూజ కూడా చేశారు. నేను ముగ్గు వేసి వచ్చేసరికి పూజ కూడా చేసేస్తూ ఉన్నారనమాట. ఇంకా కొంచెంగా వీడియో తీసుకున్నాను. మనందరిపైన శ్రీ రాధాకృష్ణ వారి కృపా దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి అనుగ్రహం మనందరిపైన నిండుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నానండి. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా మరీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఇదంతా నా ఒక్కదాని వల్ల అయితే అస్సలు అవ్వదు. అందుకే మీరందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒకసారి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఇక ఇదిగోండి నేను కూడా ఈయన మామిడి పళ్ళు అవి నైవేద్యం పెట్టకుండా యాపిల్ పళ్ళే పెట్టారు. ఇక మామిడి పళ్ళు ఉన్నాయి కదా, తొలిసారిగా తీసుకొచ్చారు రాత్రే. అందుకని చెప్పి ఇంకా కన్నయ్యకి కూడా పెట్టేసి 2 పళ్ళు అక్కడ పెట్టి దండం పెట్టుకుని నేను కూడా హారతి తీసుకున్నాను. ఇలా ఫస్ట్ టైం తీసుకొచ్చిన మామిడి పళ్ళు ఈ సీజన్లో ఫస్ట్ టైం కదా, అందుకని చెప్పి ఇలా స్వామికి పెట్టుకుని ముందుగా అయితే దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మేము కూడా తింటామన్నమాట. ఏదైనా ఆ సీజన్లో దొరికేవి ప్రతిదీ కూడా ముందుగా మనం దేవుడికే పెడతాం కదా. ఇంకా పూజ అంతా అయిన తర్వాత టిఫిన్ అది తినేసాను. ఈయన కూడా వెళ్ళిపోయారు క్యారేజీ తీసుకుని. వంట కూడా కూర చేశాను కానీ ఇంకా అన్నం అప్పటికప్పుడు ఆయన వరకే వండుతున్నాను. తర్వాత నేను మాకు వండుకుంటున్నాం అనమాట. ఇంకా బట్టలు ఉతికేసాను పొద్దున్నేనే, నీళ్ళు కూడా కారిపోయి నీళ్ళే అని చెప్పి నేను ఉతికేస్తే ఈయన తీసుకొచ్చేసి పైన పెట్టేశారనమాట. నీళ్ళన్నీ మంచిగా కారిపోయినాయి. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే ఎట్లాగా ఆరేసుకోవటానికి ఎంత పొడి పొడిలాడుతూ ఉంటాయో అలాగ ఉన్నాయి అనమాట. ఇంకా ఎండ వచ్చేసింది బాగా, అప్పటికి 9 అయిపోయింది టైము. ఇంకా మాత్రంగా ఈ బట్టలన్నీ ఆరేసేసి వద్దామని చెప్పి పైకి వచ్చేసి ఇట్లాగా ఆరేసేస్తున్నాను. గాలి ఏమీ లేదు కదా అని చెప్పి క్లిప్పులు కూడా ఏమీ పెట్టట్లేదులేండి. ఎందుకంటే క్లిప్పులు పెడితే మళ్ళీ అదొక పని ఎక్స్ట్రాగా ఉంటుందిలే, ఎందుకు కింద పడిపోవట్లేదులే అని చెప్పి క్లిప్పులు అయితే పెట్టట్లేదు. కాటన్ శారీసే కదా, గంజి కూడా ఏమీ పెట్టనులేండి. నేను ఎక్కువగా గంజి పెట్టినా బిర్రుగా ఉండి కూడా కట్టుకోలేకపోతున్నాను. గరుగ్గా ఉంటున్నాయి. ఇలాగ ఒంటికి అతుక్కుని మెత్తగా ఉంటే ఈ సమ్మర్లో మంచిగా కట్టుకోవాలనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి గంజి అట్లా ఏమీ లేదు, మామూలుగా లిక్విడ్ వేసేసి ఉతికేసేస్తున్నాను. పెడితే కొంచెం లైట్గా సబ్బు పెడతాను, లేదంటే లేదు. ఆయనకేమో దాన్ని ఏమంటారు, సాఫ్ట్ టచ్ ఏదో తీసుకొస్తారండి, అది వేయమంటారు. అదేమో స్మెల్ నాకు గిట్టదు. వేయాలంటేనేమో అసలు నచ్చక వేయకపోతే నేను తీసుకొచ్చేది డబ్బులు ఎక్కువ ఉండి తీసుకొస్తున్నానా, ఎందుకు వేయవు, తీసేసి బయట పారేస్తానని చెప్పి గొడవ ఆడుతున్నాను అనమాట. ఎందుకు వచ్చింది ఈయనతోనని చెప్పి ఆయన బట్టల కన్నా పెడదామని చెప్పినా సరే ఆయన బట్టలకు వేసిన మిగతా బట్టలకు కూడా అది స్మెల్ వస్తానే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. మనకి ఇష్టం లేకపోతే అలాగే అనిపిస్తుంది కదా ఏదైనా అని. ఇంకా ఎందుకులే ఈయనతోటి గొడవ, రోజు వెయ్యి అని అంటున్నారని చెప్పి ఇక సాఫ్ట్ టచ్ కూడా వేసేసి గట్టిగా పిండేసి కొంతసేపు నానబెట్టాలండి. ఆయన షర్ట్లు ప్యాంట్లు ఉంటే వాటికి ఉతికినవి కూడా ఉంటే ఇంకా ఆ బట్టలు తీసుకొచ్చి ముంచాను అనమాట. కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా ఉన్నాయిలే అని చెప్పి, లేదంటే ఎందుకు వేస్ట్ చేసుకుని పారపోసుకోవటం, అంత ఖరీదు తీసుకొచ్చి పెట్టారు కదా ఇంట్లో అని చెప్పి. అయితే అదంతా నేను బెడ్షీట్లు కానీ ఈ పిల్లో కవర్స్ కానీ వాటికైతేనే వేస్తాను. కానీ అలా వేసినప్పుడు బాగా ఎండ వేసినప్పుడు అదంతా బాగా పట్టేసి మంచి స్మెల్ అయితే వస్తుంది. బట్టలకు వేస్తే కొంచెం తడిసిన తర్వాత ఏంటో అదొక రకమైన స్మెల్ అలా వస్తుంది. అందుకని చెప్పి నేను వేయను రోజువారి బట్టలకి. ఇంకా ఇదిగోండి బట్టలన్నీ కూడా ఇట్లాగా ఆరేసేసాను. బాగా ఎండ వస్తుంది. ఇక చకచక కిందకి వెళ్ళిపోయి చేసుకోవాల్సిన పనులు చాలానే ఉన్నాయని చెప్పి ఇంకా ఈ బట్టలన్నీ ఇలాగ ఆరేసేసాను. కొంచెంగా మీకు చూపించుదామని చెప్పి ఇలాగ మా ఇంటి దగ్గర వాతావరణం అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇక మధ్యాహ్నం వంట ఈరోజు కూర కూడా పప్పు మామిడికాయ చేశాను, అలాగే మామిడికాయ చట్నీ చేశాను. ఇంక వండేదంటూ ఏమీ చూపించలేదులేండి.
ఇవి రాగులు మొలకలు వచ్చే వరకు కావాలని చెప్పి ఇలాగా నిన్న మధ్యాహ్నం అయితే నేను కడిగేసి సాయంత్రం వరకు అట్టే పెట్టి నైట్ ఏమో ఒక పల్చటి క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో మూట కట్టేసేసి పెడితే తెల్లరేపాటికి ఇలాగ మొలకలు వచ్చాయి. ఇంకా వచ్చిన మొలకలు ఈ రాగులను తీసుకొచ్చి పైన ఆరబెట్టాను అనమాట. ఇవి పిండి చేసేసి చిన్నపిల్లలకి అన్నము కానీ ఈ కందిపప్పు వేపేసి మెత్తగా పట్టేసేసి ఇది కూడా కలిపేసేసి చిన్నపిల్లలకి కలిపి పెడితే చాలా బాగుంటుంది. చాలా బలంగా పౌష్టికంగా కూడా ఉంటారనమాట పిల్లలు. ఇక అందుకని చెప్పి ఇలాగ ఇవన్నీ ఆరపెట్టేసేసి ఆరిన తర్వాత మిక్సీ పట్టేసేద్దామని చెప్పి పైకి తీసుకొచ్చేసి మళ్ళీ ఇవి ఆరపెట్టేసాను అనమాట. మంచిగా ఈ మాత్రంగా వస్తే చాలే మొలకలు అని చెప్పేసి ఇక ఇంతలో నేను ఇవన్నీ తీసుకుని వచ్చేసరికి ఎంత అవుతుంది టైము 2 గంటలు. ఆరేసిన తర్వాత కిందకి వెళ్ళి 2 గంటలు అయింది అంటే 12 గంటలకి వచ్చాను ఇక్కడికి. 11 గంటలకు వచ్చాను. ఇంకా బట్టలన్నీ అసలు పెడపెడ ఆరిపోయినాయి అనమాట. ఇంకెందుకు ఎండిపోయినాయి కదా, ఇవన్నీ తీసుకెళ్ళిపోదాము, ఎక్కువసేపు ఆరినా కూడా రంగులు పోతాయి అని చెప్పి ఇక ఇవన్నీ తీసుకొచ్చేస్తున్నాను. అసలు ఎక్కడ కూడా తడంటూ లేవు, అంత బాగా వేస్తున్నాయి ఎండ. 11ంటికే బట్టలు ఆరిపోయినాయి, 9 గంటలకు ఆరేస్తే అనుకున్నాను. ఇంక ఇవన్నీ తీసుకొచ్చేసి కిందకి వెళ్ళిపోదాము అని చెప్పి తీసుకొచ్చేస్తున్నాను. ఇక ఈ రాగులు అవి ఎండపోసాను కదా పైన, ఇంకా ఎండిన తర్వాత మంచిగా పిండి పడదాంలే అని చెప్పి ఇక 3 గంటలు ఇంకా తీసుకురాలేదు రాగులు, అవి ఎండుతున్నాయిలే. ఇంకా భోజనాలు అంతా అయిపోయింది. ఇక సాయంత్రం టైము 4:30-5 అవుతుంది అనమాట. మా అమ్మాయి ఆకలి వేస్తుందమ్మా ఏమన్నా చెయ్యి అని అంటే ఇక ఇంట్లో గోధుమ పిండి ఉందని చెప్పి పూరీలు చేద్దామని చెప్పి పూరీలు చేస్తున్నాను. ఈ పూరీలు చేసేటప్పుడు నేను వీడియో కూడా తీశాను, బాగా పొంగినాయి అనమాట పూరీలు. అవి కూడా వీడియో అవుతుందిలే అని అనుకున్నా, నేనైతే చూసుకోలేదు. ఫోను స్టోరేజీ ఫుల్ అయిపోయి ఇంకా ఆగిపోయినట్లుంది. తర్వాత చూస్తే ఇంకా అది నేను పూరీలు నూనెలో ఆయిల్లో వేసేది అంతా ఏమీ వీడియో అవ్వలేదన్నమాట, షూట్ అవ్వలేదు. ఇది ఫుల్ అయిపోయి ఆగిపోయినట్లుంది అని అనుకుని చూసుకోలేదు, నాదే పొరపాటులే అనుకుని ఇంకా అయిన వరకే మీకు వీడియో షేర్ చేద్దాంలే అని చెప్పి ఇంకా ఇలాగైతే వీడియో చేశాను. అయితే దీనిలో ఒక కూర ఏమైనా వండాలంటే ఇంట్లో కూరగాయలన్నీ నిండుకున్నాయి, ఏమీ లేవు, ఒక ఉల్లిపాయ తప్పితే ఏమీ లేదనమాట. ఇక సర్లే ఏం చేస్తాను, ఎగ్స్ ఉన్నాయి ఎలాగో, సాయంత్రానికి కూడా కూరగా ఉంటుందిలే అని చెప్పి 4 కోడిగుడ్లు తీసేసి పొరటేసేసేద్దామని చెప్పి చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసి, ఉల్లిపాయ తక్కువే కట్ చేశాను, ఎగ్సే ఎక్కువ వేసాను అనమాట. ఎందుకంటే సాయంత్రానికి కూడా వీళ్ళిద్దరికీ కూడా కూర ఉంటుందిలే అని చెప్పి ఇప్పుడు కొంచెం వేసి తింటుంది. నేనేమో సొరకాయ చట్నీ ఉంది, చట్నీ రోటి చట్నీ లాగా చేసి మిక్సీలోనే కచ్చపచ్చగా రోటి చట్నీ లాగా చేసి మంచిగా తాలింపు అయితే పెట్టేశాను. చాలా రుచిగా ఉందన్నమాట. ఆ సొరకాయ కూడా రాణిగారు ఉన్నారు కదా, మా రాణిగారు ఆవిడ ఇచ్చి పంపిస్తారండి. ఎప్పుడు కూడా వారానికి ఒకసారైనా సొరకాయలు ఇస్తూ ఉంటారు, నాకు పుష్ప గారికి ఇచ్చి పంపిస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ సొరకాయ పచ్చడి చేశాను, ఇంకొంచెం ముక్క ఉంది, రేపు ఎప్పుడైనా పప్పులోనూ సాంబార్లోనూ వేసుకుందాంలే అని చెప్పి పక్కన పెట్టి ఉంచాను అనమాట. సొరకాయ కూర వండుతాను, పాలు పోసి బాగుంటుంది చపాతీలో కంటే, మా అమ్మాయి తినదు. ఇంకా అందుకని చెప్పి ఎగ్సే ఇలాగ పొరుటు వేసేసాను. ఇంకా నేను మొన్న కారం కలిపాను కదా, కారం కలిపినప్పుడు నాకు ఇంట్లోకి అయితే కారం పొడి ఉంది అని చెప్పాను కదా, కూర కారం, ఇదిగోండి ఇలాగ స్టోర్ చేసేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇది గోధుమ పిండి ప్యాకెటు అయితే అది మంచిగా కడిగి ఎండలో ఎండపెట్టేసిన తర్వాత దీంట్లో అయితే పోసుకున్నాను అనమాట. అదిగోండి కారం, కలర్ అసలు పోలేదు. ఆ కారం ఎప్పుడుది అనుకుంటున్నారు, 2 సంవత్సరాల కిందట. పోయిన సంవత్సరం కూడా నేను కారం చేయలేదండి, ఈ సంవత్సరం కూడా చేశాను కానీ అది నాకైతే కాదు, సేల్కే. ఇంకా అందుకని చెప్పి మీకు ఇది ఇలా ఉంది అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. అదేమో దానిలో ఆ సీసాలోకేమో రోజువారీ వాడుకోవటానికి తీసుకుంటాను. ఇంక ఇది ఇలాగ జాగ్రత్త చేసేసుకుంటాను, ఎప్పటికప్పుడు మంచిగా తీసుకున్న తర్వాత జాగ్రత్త చేసేసుకుంటాను అనమాట. ఇలాగ కవర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అసలు కలర్ కానీ రుచి కానీ రంగు కానీ ఏమీ పోలేదు. సేమ్ నేను వీడియో పెట్టాను కదా, అది ఎలాగా ఆ పాళ్ళతో చేశాను, అన్నీ కూడా కలిపి ఇంగ్రీడియంట్స్ సేమ్ ఈ కారం కూడా అలాగే చేశాను, వంటాములు వేసి అన్ని దినుసులు వేసుకుని. ఇక ఇది ఇలా పక్కన పెట్టేస్తే ఇదేమో ఈ చిన్న డబ్బాలో కారం ఏమో మామూలుగా పచ్చళ్ళలో కలుపుకునే కారం అనమాట. ఈ కారానికి కొంచెం కాశ్మీర్ కాయలు కారం పొడి కూడా 2 బాక్సుల్లో పెట్టాను కదా, అది కొంచెం ఒక గుప్పుడు మాత్రం వేసుకుని పచ్చళ్ళలో వేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది. ఇదేమో గుంటూరు మిర్చి కారం, పచ్చళ్ళ కారం, ఇదేమో పక్కన పెట్టేశాను. మొన్న కలిపిన కారం అని చెప్పాను కదా,
ఇదిగోండి ఈ కారం అనమాట. అసలు మూత తీస్తేనే గుమగుమలు ఆడిపోతుంది. సర్లే అసలు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో, మా అమ్మాయికి కూడా తెలుస్తుందని చెప్పి కొంచెమే వేసాను. ఎందుకంటే ఎక్కువ వేయలేదు, కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను, అందుకని చెప్పి కొంచెం కారం వేసాను అనమాట. కలర్ కూడా కాశ్మీర్ మిరపకాయలు కారం రంగు ఉంటుందని చెప్పి కలిపాను కదా, అందుకని అంత రంగుగా ఉంది. ఇంకా టేస్ట్ బాగుందిలేండి. నేను కూడా నిన్న కొంచెం కూరలో వండాను. ఏం కూరలో వండానంటే గుర్తు రావట్లేదు సడన్గా. ఏం కూర అమ్మది? పుట్టగొడుగులు టమాటా కూరలో వండాను. అసలు ఎంత రుచిగా ఉందోనండి ఆ రోజు కూర అయితే. ఇక ఇదిగోండి, ఇంకా ఆ ఉల్లిపాయ అంతా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత కొంచెం ఎంతే కారం వేసాను కదా, ఈ కూరలోకి ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి ఇంకంత మంచిగా దగ్గరగా అయిపోయిన తర్వాత గుడ్లు పోసేసి కొట్టి పోస్తున్నాను అనమాట. నేను తినకపోయినా కూడా ఇంట్లో ఈయన తింటారు, అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు తింటారు కాబట్టి వాళ్ళకైతే చేసి పెడతాను. ఈయన కూడా ఎక్కువ తినరు అన్నీ, అప్పుడప్పుడు ఎప్పుడన్నా తిన్నా, ఇలా చుట్టాలు వచ్చినప్పుడు అట్లా తింటారు. ఇంకా అలాంటప్పుడు అయితే మాత్రం మరి చెయ్యను అని అంటే బాగోదు కదా, ఇక చేసి పెడతాను అనమాట. ఎందుకంటే ఈ కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు ఇవి కంఠమాలని చెప్పి వేసుకుంటారు. ఆ కంఠమాల కానీ వేస్తే ఇక అస్సలు తాకను కూడా తాకకూడదు. గుడ్డుని కానీ, ఉల్లిని కానీ, వెల్లుల్లిని కానీ, ఎన్వి కానీ అసలు చూడకూడదు, తాకకూడదు. వాసన కూడా రాదు. అసలు వాసన పీలిస్తే సగం తిన్నట్టు లెక్కే కిందనమాట. అంత పట్టుదలగా ఉంటేనే ఆ కంఠమాల వేసుకుని, అంత నిష్టగా ఉంటేనే మనకి వేసుకున్న ఫలితం దక్కుతుంది అనమాట. నేను కంఠమాల అట్లా ఏమీ వేసుకోలేదు కాబట్టి పర్వాలేదు, వండొచ్చు. కానీ వండకుండా ఉండటానికి సాధన చేసుకోవాలి. ఇలాంటివన్నీ మరి వస్తున్నాయి. మనుషులు ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు అనుకోకుండా, పిల్లలు వచ్చినప్పుడు వండకుండా ఎలా ఉంటాం చెప్పండి, వాళ్ళు తింటా ఉన్నప్పుడు. ఇంకా అందుకని చెప్పి నేను వండాల్సి వస్తుంది అనమాట. లేకపోతే నాకైతే మనస్ఫూర్తిగా అయితే నేను అసలు వండుకోను. ఈయన కూడా వద్దు అంటే ఆగిపోతారు. తినను అంటే తినను, నాకు వద్దు అని అంటారు. ఇక వీళ్ళు వచ్చినప్పుడే వీళ్ళ కోసం వండుతానమాట. ఇంకా ఇదిగోండి, ఎగ్స్ ఎక్కువగానే వేసాను కదా, అంటే 4 ఎగ్స్కి చిన్న ఉల్లిపాయ ఒక్కటే వేసాను కదా, మంచిగా ఎక్కువగా బాగుంది కూర కూడా. ఇంకా వేసిన ఆయిల్ కూడా సరిపోయింది. ఇదిగోండి, ఇంకా టిఫిన్ అది తినేసిన తర్వాత మధ్యాహ్నం పైన ఉప్పు ముగ్గు ఎండపెట్టాను. ఇంకా అవి తీసుకురావాలని చెప్పి పైకి వచ్చాను అనమాట. పైకి వస్తే మంచిగా ఎండిపోయింది. ఇక అంతకు ముందులో ఉన్న కొంచెం ముగ్గు, బియ్యం పిండి కూడా మొన్న బియ్యం పట్టించాను కదా పిండి, ఇక అదంతా కలిపేసేసి ఒకసారి మొత్తం డాబా పైనే కలిపేసేసాను. క్లాత్ మీద ఎండపోసాను కదా, ఇలాగ ఒక డిప్పలోకి తీసేసుకుని మొత్తం ముగ్గు పిండి కలిపేసేసి ఎట్లా వస్తుందని ఊరికినే ఒక 2 గీతలు గీస్తున్నాను అనమాట. ఒక గీతగా ఇలాగా 2 గీతలు ముగ్గుగా వేస్తే పర్వాలేదు, బాగా వస్తుంది. ఇంకా చాలు, నాకు చాలా రోజులు వస్తుంది ఈ ముగ్గే అనుకుని ఇంకా కిందకైతే తీసుకొచ్చేసాను. కొంచెం మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్గా ఉంది కదండి. పక్కన ప్రమీల వాళ్ళ బాబు వాళ్ళ మేనల్లుడిది పుట్టినరోజు అనమాట. అందుకని చెప్పి పిల్లలు సందడి చేస్తున్నారు. ఏమీ అనుకోకండి, కొంచెం గట్టిగా చిన్నపిల్లల మాటలు వినిపిస్తుంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇక ఇదిగోండి, మంచిగానే వస్తుంది కర్ర అని చెప్పి, ముగ్గు కర్ర అని ఇంకా ఈ కలిపిందంతా డబ్బాల్లోకి వెత్తేస్తున్నాను అనమాట. ఒక బకెట్ ఉంది, చిన్న బకెట్ ఉంది. ఆ బకెట్లో కొంచెం, మిగతాదేమో ఇంకొక డబ్బా ఉందన్నమాట. ఆ డబ్బాలో కూడా వేసి పెట్టేసి మూత పెట్టేసుకుని, వర్షాకాలం కదా తడిసిపోతుంది ఎక్కడైనా పెడితే అని చెప్పి, మెట్ల కింద పెట్టినా కూడా తడిసిపోతుందండి. ఇక అందుకని చెప్పి జాగ్రత్త చేసేసుకుందామని చెప్పి కిందకి తీసుకొచ్చేసాను. ఇదిగోండి, ముగ్గు కూడా తీసుకున్నాను పొద్దున. బాగా ఉందండి, తెల్లగా ఉంది ముగ్గు. గళ్ళుప్పు అంటారు కదా, ఇంకా ఈ ఉప్పు వేస్తేనే కూరలో రుచి వస్తుంది అని చెప్పి ఇదే తీసుకుంటాను నేను ఎక్కువ. అయితే రాక్ సాల్ట్ కూడా తీసుకొస్తూ ఉంటారు, అది ఇది 2 వాడతాను అనమాట. ఇంకా పని అట్లా అయిపోతే పక్కన పెట్టేస్తే, ఇదేమో రాగులు మొలకలు వచ్చేలాగా చేశానని చెప్పాను కదా. ఇంకా ఇవేమో మిక్సీ పడదాము పిండికి. చిన్నపిల్లలకి భోజనం అన్నం పెట్టడానికి కొంచెం బియ్యము కందిపప్పు వేపేసేసి, కడిగి ఆరిపోసిన తర్వాత వేపేసి మిక్సీ పట్టేసి, దాంట్లో కూడా ఈ పిండి కొంచెం అంత పడితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి బలము, చాలా పౌష్టికాహారం కదా, పుష్టిగా కూడా ఉంటారని చెప్పి ఇంకా ఇలాగైతే ఇట్లా జల్లిచ్చేస్తున్నాను మిక్సీలో పెట్టేసి. తర్వాత అయితే క్లాత్తో కూడా వడగట్టాలన్నమాట. దాన్ని ఏమంటారు మర్చిపోయానండి. క్లాత్లో కూడా జల్లించాలి. ముందుగా జల్లెడతో జల్లించేసేసి తర్వాత క్లాత్ మీద జల్లిద్దామని చెప్పి ఇంకా ఇంతవరకు అయితే వీడియో తీసానండి. ఇంతవరకు వీడియో చూసిన మీ అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే
మన కుటుంబం యూట్యూబ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో ఎలా ఉంది అనే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మనందరిపైన శ్రీ రాధాకృష్ణ వారి కృపా దీవెనలు అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి.